స్తోత్రం. హల్లెలూయా. పరలోకమే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. మనమంతా పరలోకంలో ఉండిపోయాం పాటలు. సరే, సమయం చాలా అయింది కాబట్టి సమయాన్ని మన అయ్యగారికి ఇచ్చేద్దాం. సింహం, యూదాకు సింహం అని నాకు అనిపి అయ్యగారి అనే మాట ఆయనకే చెందుతుంది కూడా అని నేను మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని రేపటి దినమున యేసుపాదులయ్య గారు మనందరికీ ఆయన స్వరాన్ని మధురాత్మకమైన ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి చెప్తున్నాం. రేపటి దినమున మీరు అంత త్వరగా వచ్చినట్లయితే, ఈరోజు స్టేజ్ అరేంజ్మెంట్ ఇవన్నీ లేట్ అయినాయి కాబట్టి త్వరగా వచ్చినట్లయితే యేసుపాదులయ్య గారు అన్ని రేపు మనం వినియోగించుకుందాం సంపూర్ణంగా. దేవునికి స్తోత్రం. ఐదు రోజులకు పలావు పడతాను ఏముందాము ఆజ్ఞ. ఈ పాట పోటీ పెట్టబోతున్నాం. బాగుపోయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాము. ఎవరైనా పాడవచ్చు. ఒకే పల్లవి, ఆ పల్లవి ఎవరైనా పాడవచ్చు. అంతమందికి బాగుపడితే అంతమందికి ఫ్రీగా సీడీస్ ఇస్తాను. నేను పాడినటువంటివి పల్లవి సీడీస్ అక్కడ ఉన్నాయి. ఈ పాట పల్లవి నేర్చుకోండి, రేపు పాడవచ్చు. మెసేజ్ ముందు ఈ పాట పోటీ ఉంటుంది. అయ్యగారి ద్వారానే సీడీ అందజేస్తాం ప్రైజ్లో. ప్రేమించేవాడవు నీవు, ప్రేమించబడేది నేను. ప్రేమించేవాడవు నీవు, ప్రేమించబడేది నేను. నీవే ప్రేమ, ప్రేమే నీవు. నీవే ప్రేమ, ప్రేమే నీవు. నా ప్రేమకు ఆధారము నీవే. యేసు నీవు లేక నేను లేను. యేసు నాలో నీవున్నావు. యేసు నీవు లేక నేను లేను. యేసు నాలో నీవున్నావు. గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనం మాట్లాడాము, ఆయన విన్నాడు. ఆయన మాట్లాడబోతున్నాడు, మనం విందాం. దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతో ఎంతో పడుతున్నాడు. వినడానికి మనకున్న ఆశ కంటే మనతో మాట్లాడడానికి ఆయనకి ఎక్కువ ఆశ ఉంది. దేవుణ్ణి మాట్లాడిద్దాం. మాట్లాడేవాడు ఆయన, వినాల్సిందే మనం. దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట శక్తి భరితమైన మాట. డైనామిక్ పవర్ దేవుని మాటలో ఉంది. ఆయన నోరు తెరిచి మాట్లాడితే, మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చూడండి. నోరు తెరిచి ఆయన వెలుగు అనగానే అయ్యా అనుకుంటూ వచ్చింది వెలుగు. ఆయన మనుషులతోనే కాదు, ప్రకృతిలో ఉన్న శక్తులతో మాట్లాడగలడు. ఆయన నేల మట్టితో మాట్లాడగలడు, రాళ్లతో మాట్లాడగలడు. మీరు స్తుతించకపోతే ఈ రాళ్ల చేత స్తుతులు పలికిస్తాను. ఆయన శక్తి అలాంటిది. ఆయన నోటి మాటకు అలాంటి శక్తి ఉంది. మేము అబ్రహాము సంతానం అనుకుంటూ అబ్రహాముకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీరు, అబ్రహాముకు అసలైన సంతానం కావాలంటే నేను ఈ రాళ్లకు సంతానాన్ని పుట్టించగలను అన్నాడు ప్రభు. అవును, ఆదాము అసలు ఎలా వచ్చాడు అనుకున్నారు? కింద మట్టి ఉంది, భూమి మట్టి. ఆ మట్టిని ఆజ్ఞాపించాడు ప్రభు.
మట్టిలో ఉన్న రేణువులను ఆజ్ఞాపించాడు ప్రభు. వాటిని ఎజెంబుల్ చేశాడు. ఆదాము అక్కడే నిలబడున్నాడు. కనుక దేవుని నోటి మాటకు ఉన్న మహత్తరమైన శక్తి ఏమీ లేదు అని నీవు అనుకుంటున్నావు. ప్రభు మాట్లాడితే అది ఉంటుంది అక్కడ. గలిలయలోని కానాలో ద్రాక్ష రసం లేదని మరియమ్మ కంప్లైంట్ చేసింది, ప్రభువుకు చెప్పింది. యేసు ప్రభు మాట్లాడాడు, నీళ్లతో మాట్లాడాడు. నీళ్లతో, నీళ్ళు నీవు ద్రాక్షారసం అయిపోవాలా, అంత ద్రాక్షారసం అయిపోయి. ఆయన మనుషులతోనే కాదు, మనుషుల్లో ఉన్న రోగాలతో మాట్లాడగలడు. నీలో ఉన్న పక్షవాత రోగం, ఏ రోగమా మనుషులతోనే చెప్పక్కర్లా, నీవు రోగివి, నీ రోగం పోతుంది అని చెప్పక్కర్లా, డైరెక్ట్ గా రోగంతోనే మాట్లాడతాడు ఆయన. ఈ సంగతి గ్రహించకపోతే మీకు చాలా కష్టాలు వస్తాయి. యేసు ప్రభు నోటి మాట మనకు ముఖ్యం. ఎవరు ఏది చెప్పినా ఆయన నోటి మాటకున్నంత శక్తి ఉండదు. భక్తులు మాట్లాడవచ్చు, వాళ్ళు సొంత మాటలు మాట్లాడితే వాటికి ఏమీ శక్తి ఉండదు. కానీ దేవుని మాటలు భక్తులు మాట్లాడితే, దేవుడు మాట్లాడితే ఎంత శక్తి ఉన్నదో ఆ వాక్యానికి అంత శక్తి వచ్చేస్తుంది. అదే దేవుని విధానం. కనుక ఈ రాత్రి మనం దేవుని మాట విందాము. దేవుని మాట సృజనాత్మకమైన మాట, క్రియేటివ్ వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆయన నోటి మాట, ఆయన నోటి మాట ఆయన ఒకటే. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట, దేవుడు రెండు ఒకటే. ఈ రెండింటిని వేరు చేసి తలంచొద్దు. ఈ లోకములో కొందరు యేసు ప్రభువు చెప్పిన బోధలన్నీ తీసుకుంటారు, యేసు ప్రభువును పక్కన పెట్టేస్తున్నారు. యేసు బోధలు ఎంత మంచివండి అంటారు, కానీ బోధ చేసిన యేసును అంగీకరించరు. అది ఈ రోజున జరుగుతున్నది. అందరూ యేసు బోధలు ఎంత బాగున్నాయి అంటారు, కానీ మరి యేసు, ఆ బోధ చేసిన యేసు నీకు కావాలా అక్కర్లేదా? ఆయన బోధలే కావాలా? మన దేశంలో ఇదే జరుగుతోంది. యేసు చెప్పిన మాటలు ఆప్యాయంగా వింటారు, ఆ మాటలు చెప్పిన యేసును పక్కకు పెట్టేస్తారు. అలాంటి వ్యక్తుల మీదికి గొప్ప తీర్పు వస్తుంది. యేసు మాటలు తీసుకుని యేసును వదిలేయడం అపచారం. ఆయనను అవమానపరిచినట్లు ఆయన మాట విన్న నీవు మాట్లాడిన ఆయనను స్వీకరించాలి. ఆయన ఒక వ్యక్తి, శక్తి మాత్రము కాదు, శక్తి గల వ్యక్తి. నీకు ఆయన కావాలి, ఆయన నీకు కావాలి. ఆయనను నీవు స్వీకరించాలి, ఆయనను నీవు అనుభవించాలి. ఆయన కావాలి నీకు. కానీ మనకు వచ్చిన తెగులు ఏంటంటే, ఆయన ఇచ్చేవి తీసుకుంటాం, ఆయన్ను మర్చిపోతాం. ఎంత అవమానం ఇది! యేసయ్య ఇచ్చేది కావాలా నీకు? ఏసక్కర్లేదా? యేసు నామమున ఆసుపత్రులు పెట్టారు దైవ సేవకులు, స్కూల్స్ పెట్టారు, అందులో పోయి చదువుకున్నారు. క్రైస్తవ బళ్ళు మంచివి అంటారు, కానీ ఏ యేసు నామమున అవి పెట్టబడినవో ఆ యేసును మూలకు నెట్టేశారు. అవునా? ఎంత అపచారం! ఆయనకి ఎంత ద్రోహము జరుగుతుందో చూడండి. ఒక ఆయన అంటాడు, నేను గొప్పవాడిని అయిపోయానండి, నేను క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నానండి, కానీ క్రైస్తవుడు కాకుండా జాగ్రత్తగా ఉన్నానండి అని మనస్సులో అనుకుంటున్నాడు.
షేమ్. నేను చెప్తున్నాను, యేసు ఇచ్చినవి నీవు అనుభవించడం వల్ల నీకేమీ ఒరగదు. ఆ ఇచ్చిన యేసును అనుభవించడం వల్ల నీవు ఏ సభలో ఉన్న విశేషం. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసునా? ఆయన నీలోకి వచ్చి నీలో ఉండి నిన్ను తన రూపానికి సమానముగా మార్చడానికి వచ్చాడు. అదంతా అవతల పెట్టేసి యేసు గొప్ప దేవుడండి, ఆయన్ను నమ్ముకుంటే అది ఇస్తాడండి ఇది ఇస్తాడండి. ఈ చౌకబారు బోధలు కట్టిపెట్టు. ఈ రోజున మన దేశానికి యేసు కావాలి. యేసు ఏమిస్తాడనేది తర్వాత సంగతి. అవునా? అమ్మాయికి పెళ్లి సంబంధం వెతుకుతున్నారు. ఆ అమ్మాయికి ఏం కావాలి? ఒక భర్త కావాలి. అవునా? మొట్టమొదటి మాట్లాడి అతనికి ఎంత ఉంది ఆస్తి అని. అంటే ఈ అమ్మాయిని ఆస్తికి ఇచ్చి పెళ్లి చేస్తారా, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? చూడబోతే మన వాళ్ళ గతి ఎట్లా ఉందంటే, యేసు ఇచ్చినవన్నీ అనుభవించి అనుభవించి చివరికి నరకములో పడిపోతే ఎంత ఘోరం. ఏమండి, యేసు కొత్తపరిచాడని చెప్తాడు 10 సార్లు, మళ్ళీ ఆ పాత బతుకులోనే రోత బతుకులో ఉంటాడు. ఎంత అవమానం యేసుకో. నిన్ను స్వచ్ఛపరిచిన యేసు, ఆయన స్వచ్ఛత కావాలా నీకు? ఆయన అక్కర్లేదా? షేమ్ షేమ్. నేను మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను. యేసు ఇచ్చినది తీసుకున్న నీవు ఆ ఇచ్చిన యేసును మొత్తం అలాగా అమాంతం తీసుకొని నీ గుండెలో పెట్టుకో. అది క్రైస్తవం, లేదా క్రైస్తవం మతం. తెగ పాటలు పాడతాము, ఒక పాట పాడి ఆరాధన అంటాము. ఆరాధన అనేది ఒక పాటకు పరిమితము కాదు. సామూహిక ఆరాధన ఒక అరగంట చేస్తే రోజుకు 24 గంటలు వారమంతా ఆరాధన మనలో ఎల్లప్పుడూ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అది ఆరాధన. లేదా మీకు మతం ఉందన్నమాట. క్రైస్తవ మతం ఎవరికి కావాలి? క్రీస్తు కావాలి. లోకములో ఎన్ని లేవు మతాలు. మతాల యుగం అయిపోయింది. ఎప్పుడైతే యేసు శిలువ మీద చనిపోయాడో అప్పుడే మతాలన్నీ మృతములైపోయాయి. నో రిలిజియన్ స్టాప్ ఎనీమోర్. ఈ రోజున యేసు కావాలి. నీకు, నాకు, ఆమెకు, అతడికి, అందరికి, మన దేశానికి, ప్రతి ఒక్కరికి యేసు కావాలి. అది చాలు. అందరికీ యేసు గనక ఉన్నాడంటే మన దేశం లోకములోని దేశాలన్నిటికంటే గొప్ప దేశము అయిపోతుంది. అందులో సందేహం లేదు. యేసు ఎంత గొప్ప దేవుడో మీకు తెలుసా? అసలు గొప్ప అనే మాట ఆయనకే చెందుతుంది. అవునా? మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక రోజున గద్దించాడు. తన చుట్టూరా ఉన్న ప్రజానీకాన్ని చూచి నోరు తెరిచి గద్దించాడు. వెంటనే యేసు ప్రార్థన చేశాడు. ఆ తరువాత యేసు పిలుపునిచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎంత మహత్తరమైన సన్నివేశమో చూడండి. ఇక్కడ యేసు ప్రభు మొదట గద్దిస్తున్నాడు. 11వ అధ్యాయంలో చూడండి. గద్దింపు. ఎందుకని గద్దిస్తున్నాడు? దానికి కారణం కూడా చెప్పబడింది. ఎందుకు గద్దిస్తున్నాడంటే, అనేక మంది 20వ వచనంలో అనేక మంది ఆయన అద్భుతాలను చూచారు. ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దించాడు అని చెప్ప. యేసు గద్దించాడు, గద్దిస్తున్నాడు. ఈ రోజున యేసు గద్దింపు వినండి. ఆయన అధ్యాయంలో చూడండి. గద్దింపు.
ఎందుకని గద్దిస్తున్నాడు? దానికి కారణం కూడా చెప్పబడింది. ఎందుకు గద్దిస్తున్నాడంటే అనేక మంది 20వ వచనంలో అనేక మంది ఆయన అద్భుతాలను చూచారు. ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవడం వలన ఆయన వారిని ఇట్లు గద్దించాడు అని చెప్ప. యేసు గద్దించాడు, గద్దిస్తున్నాడు. ఈ రోజున యేసు గద్దింపు వినండి. ఆయన గద్దిస్తున్నాడు. ఎందుకని? ఏ ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేస్తున్నాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందడం లేదు. ఆయన అద్భుతాలను తీసుకుంటున్నారు, ఆయనను పక్కకు నెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఏదో కారణంతో వస్తాడు ప్రభు దగ్గరికి. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు జబ్బు చేసింది స్వస్థత కావాలి, నాకు ఉద్యోగం కావాలి. ఎవడో కుర్రాడు, బ్రాహ్మణ కుర్రాడు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను కూడా యేసుని నమ్ముకుంటాను, నన్ను అమెరికాకు పంపిస్తారా అని అడిగాడు. నేనన్నాను కాదు పరలోకానికి పంపిస్తానన్నా. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. చూచారా? యేసును చాలా చీప్ పర్సన్ అనుకుంటున్నారా? మీకు శ్రమ. జీసస్ ఈజ్ నాట్ ఏ చీప్ మ్యాన్. ఆయనకు చౌకబారు ప్రచారాలు అనవసరం, ఆయనకు అక్కర్లేదు. ఆయన చౌకబారు వ్యక్తి కాదు. ఆయన జాలితో కనికరముతో అద్భుతాలు చేశాడు మీకోసం. ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. పాత నిబంధన నుండి చూస్తే తరం తరానికి ఆయన ఎక్కువ అద్భుతాలు చేస్తూ వచ్చాడు. పాత నిబంధన మారు మనస్సు పొందరు. అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సైదా, అయ్యో ఎర్రగొండపాలెమా, అన్ని కూడా పేర్లు చెప్తా చెప్పమంటే పిలుస్తున్నాడు, చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను నేను చేసిన అద్భుతాలు పాత నిబంధనలో తూరు సీదోను పట్టణాల్లో నేను చేసి ఉంటే ఆ పట్టణముల వారు అప్పుడే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనస్సు పొంది ఉండేవారు కదా. మీ మధ్యన చేసినన్ని అద్భుతాలు అప్పుడు నేను చేసి ఉంటే అందరూ మారు మనస్సు పొందేవారు, పశ్చాత్తప్తులయ్యేవారు. కానీ మీకు రాను రాను మీ గుండె బండబారిపోతున్నది. ఒక్కొక్క తరము దాటుతుంటే మనుషుల హృదయాలు మెత్తబడడం లేదు, కానీ బండ గుండెలైపోతున్నాయి, శిల సమానమైపోతున్నాయి. చెట్టు భానుమూర్తి పాట రాసి, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి 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 నీరగోచున్నదిరా. నా ప్రియ సోదరి సోదరులారా, మీ గుండె కరగదా? ఒక్కసారి శిలువ మీద వేలాడుతున్న యేసును చూడండి. ఆయన ఎందుకు శిలువ మీద చనిపోయాడు? అందరూ చచ్చిపోయినట్టు చనిపోయాడా? ఆయనతో 2 దొంగలను శిలువ వేశారు, వాళ్ళు చచ్చినట్టు ఆయన చనిపోయాడా? కాదు. ఆయన చనిపోవడానికి కారణము నీవే. నీవు హంతకుడివి, నీవు హంతకురాలివి, నీవు యేసును చంపావు. ఎందుకు చనిపోయాడో తెలుసునా? నీ చేత చంపబడడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను కొత్త మనిషిగా చేయడానికి, నీ కోసము తన రక్తం ఇవ్వడానికి స్వచ్ఛందంగా నీ చేత చంపబడ్డాడు. ఆయన నీకు రక్తం ఇవ్వడం ఎలాగో తెలుసునా? నీవు చంపితే ఆ కారిన రక్తమే నిన్ను రక్షించింది. నీవు హంతకుడివి, హంతకుడిని క్షమించాడు. అది అర్థం కాదు మనకు. ఏదో చరిత్ర చెప్పినట్టు, పురాణం చెప్పినట్టు యేసు శిలువ మీద చనిపోయాడు చూడండర్రు అంటే ఏమొదిగింది? శిలువ మీద చనిపోయి యేసును చూస్తే కారణం తెలుసుకో. ఆయన కార్చిన రక్తం
నీవే కారణం, నీవు ఆయన్ను చంపావు. ఆ రక్తం ఆయన కాచింది ఎందుకంటే మళ్ళా తిరిగి ఆ రక్తాన్ని నీలోకి ట్రాన్స్ఫ్యూజ్ చేయడానికి ఆయన శిలువ మీద చనిపోయాడు. ఓ డాక్టర్ ఏం చేశాడంటే ఒక ఆయనకు రక్తం కావాల్సి వచ్చింది, ఎక్కడ దొరకల ఆ గ్రూపు, ఆ బ్లడ్. ఆయన అన్నాడు ఎల్లుండి నీకు ఆపరేషను అన్నాడు. ఎక్కడి నుంచి రక్తం అంటే మీకెందుకో ఎక్కడి నుంచో తెస్తాను అన్నాడు. అతని రక్తమే తీసి స్టోర్ చేశాడు, అతని రక్తమే మళ్ళీ అతనికి ఎక్కించాడు. బాబు అందరూ అనుకున్నారు ఎంత తెలివైన డాక్టర్గా, మాకు ఆలోచన తట్టలేదు. నేను చెప్తున్నా, నీవు పాపము చేత నాశనం అవుతుంటే యేసయ్య నీ పాపాలు క్షమించడానికి నీ పాపము తానే అయ్యాడు. ఆయన శరీరంలో నీ పాపానికి శిక్ష విధించబడింది. ఏ పాపము నిన్ను నాశనం చేసిందో యేసు ప్రభు ఆ పాపముగా అయ్యాడు. నిన్ను క్షమించడానికి, నిన్ను దేవుని కుటుంబంలో చేర్చుకోవడానికి. నీది హంతకుడి చరిత్ర, కానీ ఆయన క్షమించాడు. యేసు శిలువ వేసింది ఎవరు? రోమా ప్రభుత్వమా, యూదుల కాదు, నీవు 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 నేను. యేసు మరణానికి కారణము మానవులు. వాళ్ళ కోసమే ఆయన చనిపోవడానికి వచ్చాడు. నీవే ఆయన చంపావు, ఆయన రక్తం కార్చాడు, ఆయన నిన్ను క్షమించాడు, తన రక్తాన్ని నీకు దానం చేశాడు. మళ్ళీ ఆ రక్తాన్ని నీలోకి ట్రాన్స్ఫ్యూజ్ చేశాడు, నీ రక్తనాళాల్లోకి తన రక్తం ఎక్కించాడు, నిన్ను తన బిడ్డగా స్వీకరించాడు. అది అందుకనే ప్రభు బాధపడుతూ అంటున్నాడు, అయ్యో అయ్యో విమర్శన దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉన్నది అని మీతో చెప్తున్నాను. అయ్యో కపెర్నహూమా, కపెర్నహూమా అని ఒక పట్టణం ఉందిలే. యేసు ప్రభు నజరేతులో పెరిగాడు, కానీ ఆయన సొంత ఊరు అది, అక్కడే పెరిగాడు. కానీ అక్కడ ప్రజలు ఆయన లెక్క చేయట్లేదు, అందుకని ఆ ఊరు వదిలిపెట్టాడు. ఆయన ప్రవక్త స్వదేశంలో ఘనత పొంది ఆయన వెళ్ళిపోయి నజరేతులో నుండి వెళ్ళిపోయి కపెర్నహూములో సెంటర్ పెట్టుకున్నాడు. ఆ కపెర్నహూము ఏమన్నా తక్కువ తిన్నదా? బాబు ఎంత గర్వమో! హెచ్చించుకొని 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 ఆకాశము వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమే ఇక్కడ ఉన్నట్టు